బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతుంది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగసలాడింది. స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదకి షికారుకు వచ్చిన దేవదూత ఆడబిడ్డ అయితేనేమి మగబిడ్డ అయితేనేమి, బిడ్డను దగ్గరకు జరుపుకుని తల పైకెత్తి దాని ముఖంలోనికి చూశాను. అది నిద్రలో నటిస్తుంది. ఎంత చక్కని మాట. లలితకి ఆనందానికి హద్దులు లేవు. బిడ్డను దగ్గరకు జరుపుకుంది, తల పైకెత్తింది, దాని ముఖంలోనికి చూశాను, నిద్ర నటిస్తుంది. ప్రక్కనే ఉన్నటువంటి బిడ్డని లలిత ఇలా తల పైకెత్తి చూస్తుంది. అదంట నిద్ర నటిస్తుందంట. కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో 2 గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. ఇంతకంటే తల్లికి ఇంకా తృప్తి ఉంటుందండి. పుట్టిన బిడ్డకి 1-2 గంటల లోపే మరి పాలు త్రాగిస్తారు. కాబట్టి ఈ పుట్టినటువంటి బిడ్డకి లలిత 2 గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అంటే ఇక్కడ నా పాప యొక్క ఆకలిని తీర్చాను, నేను ఎంతో తృప్తి చెందుతుంది లలిత. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబం అంతా ఉన్నా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని అంటే ఇక్కడ బిడ్డని, లలితని. అందరూ ఉన్నా నేను ఒంటరిని అని అనిపించింది. ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని బ్రతిమాలింది. ఎందుకంటే హాస్పిటల్కి ఎవరు రాలేదు. అత్తగారు కానీ, మామగారు కానీ, కుటుంబీకులు కానీ, భర్త కూడా రాలేదు. కాబట్టి భర్త కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే మరి అంగవైకల్యంతో కూడినటువంటి బిడ్డ పుట్టింది. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ కాబట్టి తండ్రికి కూడా నచ్చలేదు. సమయము ప్లస్ నా సమయాన ఇక్కడ లులనల సంధి కూడా మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో లలిత డాక్టర్ని అడిగింది, నన్ను ఎవరు చూడడానికి రావటం లేదు డాక్టర్. భర్త కానీ, అత్తగారు కానీ, మామగారు కానీ, కుటుంబీకులు కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఇక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా ఒకటే, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది డాక్టర్ సరళ గారు. మరి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. హాస్పిటల్ నుండి బయటికి నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. ఈ 2 మాటలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్కి ఎవరో చూడడానికి రాకపోయేసరికి తనకు తానే ధైర్యాన్ని తెచ్చుకుంది. హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. లక్ష్యము కొరకు జీవించే సైనికురాలుగా ఇంటికి చేరాను. నేను లక్ష్యం కోసం జీవించేటువంటి సైనికురాలుగా ఇంటికి చేరాను నేనని ధైర్యంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి లలిత. మరి 2వ భాగంలోకి వెళ్తే రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లను మనం పెంచలేము. ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగుళూరులో ఆశ్రమం ఉందట. పాపను అక్కడికి చేర్చి నెలకి ఇంతని పంపిద్దామని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళల్లోని మెరుపు చూసి ఆగిపోయాడు. భర్త చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. పుట్టిన బిడ్డ ఆడబిడ్డని, అంతేకాదు మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బిడ్డని, అలాంటి బిడ్డని చూడడం తనకిష్టం లేక భార్యతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? చూడు, ఈ పిల్లలను మనం పెంచలేము. ఇలాంటి పిల్లలను పెంచడానికి ఎక్కడుందంట ఆశ్రమం? బెంగుళూరులో ఉందట. పాపను అక్కడికి చేర్చేద్దాం, నెలకి ఎంతో కొంత పంపించేద్దాం అని ఇంకా ఏదో చెప్పబోతే లలిత కళ్ళు నిప్పులు చేసింది. కళ్ళలోని ఎరుపు చూసి వెంటనే ఆగిపోయాడు. కళ్ళు ఎర్రగా చూసింది లలిత. ఆయన నా కళ్ళల్లో ఉన్న అంత తిరస్కారం, ద్వేషము, కోపము ఎప్పుడు చూసి ఉండడు. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం. చూసారా, వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ భర్తకి. ఈ పాప నా ప్రాణం, ఇలాంటి మాటలు నీవు ఇంకొకసారి నా దగ్గర మాట్లాడద్దు. నా సర్వస్వం, ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది.
నా సర్వశక్తుల్ని ధార పోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను. ఆ తర్వాత ఆయన నా ప్రసక్తే తేలేదు, కానీ పాప దగ్గరికి రావడమే మానేశాడు. ఆ రోజు నుంచి పాప గురించి మాట్లాడలేదు భర్త. ఎందుకంటే బెంగళూరులో ఉన్నటువంటి ఏదో వృద్ధాశ్రమంలో ముసలోళ్ళని పంపించేస్తున్నారు కదండి, అలా బిడ్డను కూడా, పుట్టిన బిడ్డను కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తే మరి కళ్ళల్లోని ఎరుపుని చూసి ఆగిపోయాడు. భార్య నుంచి ఇంత తిరస్కారం కానీ, ఇంత ద్వేషం కానీ, ఇంత కోపం కానీ భర్త ఇంతకుముందు ఎప్పుడు చూడలేదట. ఇంకోసారి నా దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడవద్దు అని ఇది వార్నింగ్తో ఇచ్చినటువంటి మాటగా చెప్పొచ్చు. పాప గురించి కన్నా మాట్లాడి, ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం, ఇది నా దగ్గరే ఉంటుంది, నాతోనే ఉంటుంది, నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను. నువ్వు చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే, నేను కనుక్కున్నటువంటి నా బిడ్డ. ఇంకప్పటి నుంచి పాప దగ్గరికి వాడు రావడమే మానేశాడు. అందుకని సార్ ఆడదే ఆదిశక్తి అంటారు. చాలా చక్కగా బిడ్డ కోసం ఎంతో ప్రయాసపడింది, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. లేక పుట్టిన బిడ్డని భర్త ఆశ్రమంలో ఉంచుదామన్నాడు. దాంతో కళ్ళెర్ర చేసేటప్పటికి తోక ముడుచుకున్నాడు భర్త. 2 నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఇక్కడి జాగ్రత్తగా వినాలి. మరి పుట్టిన బిడ్డ గురించి మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు జాగ్రత్తగా వింటున్నారా? ఎంత చక్కని మంచి కథ. అందుకనే 2 నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ గారడి ఆటలో ముగ్గురు ఆ గారడి ఆట ఆడడానికి వచ్చారు. అందులో ఒక తండ్రి, తల్లి, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కూతురు. ఈ గారడి ఆటలో తండ్రి డప్పు వాయిస్తున్నాడు. వాయిస్తూ పాట పాడుతున్నాడు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురంటూ పాట పాడుతున్నాడు తండ్రి. తల్లేమో హార్మోనియం వాయిస్తూ ఉంది. తండ్రి జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అంటూ ఆ బిడ్డకి ధైర్యాన్ని నూరు పోస్తున్నాడు, ఆ గారడి ఆడేటువంటి అమ్మాయికి. వాళ్ళ తల్లేమో హార్మోనియం వాయిస్తుంది చక్కగా. అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది. ఆ పాపకు 5 ఏళ్ళైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకుని ఉంది. ఆ గౌను దాని పాదాలని దాటి నేలపై జీరాడుతుంది, నేలపై తగులుతుంది. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయే చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఎంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందా పాప. అంటే లలితకి బిడ్డ పుట్టిని 2 నెలల తర్వాత జరిగినటువంటి అంశము. ఇంకా పేరు పెట్టలేదు లలిత తన బిడ్డకి. ఇగో ఆ పేరు పెట్టేటువంటి మరి సందర్భం ఇక్కడ వచ్చింది. ఆ వీధిలోకి ఒక ఆట, గారడి ఆట ఆడేటువంటి ఒక తల్లిదండ్రులు, ఒక బిడ్డ వచ్చారు. అందులో తండ్రి డప్పు వాయిస్తున్నాడు, తల్లి హార్మోనియం వాయిస్తుంది. ఆ బిడ్డతో అద్భుతాలు చేయిస్తున్నారు, విన్యాసాలు చేయిస్తున్నారు. ఆ పిల్ల వయసు ఎంతంట? 5 ఏళ్ళైనా ఉంటాయో లేవో, పొడవైన గౌన్ వేసుకుంది. లలిత ఆ పాప వెంకే చూస్తూ ఆ పాప చేసే విన్యాసాలు చూస్తుంది. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరమని తెలుసుకుంది. అంతేకాదు, నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచింది ఈ పాప అనుకుంటుంది. నాకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈ గారడి పాప ఈ ఉదయం నా దగ్గరికి వచ్చిందని భావించింది. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైనటువంటి పనులు నేర్చుకుంటుంది. అలాంటి పనులను
అదే దీక్షా పట్టుదలతో నేను నేర్పలేనా? అలాంటి పనులను అదే దీక్షా పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పుడు ఆ పాపాయి చేతిలో 10 రూపాయల నోటు పెట్టి, నీ పేరేమిటి పాప అని అడిగాను. అప్పుడు ఆ పాప జీవమ్మ అంది. ఆ పాప పేరేంటండి? జీవమ్మ అన్నది. చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. వెంటనే జీవమ్మ అంది కదా పాప. అప్పుడు ఈ లలిత ఆ పాప చేతిలో 10 రూపాయలు పెట్టి నోటు, థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. 10 రూపాయలు నోటు పెట్టి థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయింది ఆ పాప. ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్మని ఏడుస్తుంది. వెంటనే ఆ గార్డియా ఆడేటువంటి పాప పేరేంటండి? జీవని, జీవమ్మ. అందుకనే 10 రూపాయల నోటు ఆ పాప చేతిలో పెట్టి థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నది. అంటే ఆ పాప పేరే లలిత కూతురికి పెట్టుకొని ఏమని తెలుసా? లోపల జీవని జూనియర్ కేర్మని ఏడుస్తుంది. వెంటనే మరి జీవని సీనియర్ అనేటువంటి ఆ పాప పేరుని తీసుకుని జీవని జూనియర్ అని తన పాపకు పెట్టుకుంది. ఎంత అద్భుతం! ఇప్పుడు మనకి ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే, ప్రధానమైన వ్యక్తి జీవని జూనియర్. సో ఈ విధంగా మరి ఈ లలిత తన పాపకు పేరు పెట్టడం జరిగిందని మనకు అర్థమవుతుంది. ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని, భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిండుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాపను నాకివ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు. నెరసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపములా ఉన్నాడాయన. స్టేజ్ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటి దాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. రండి అంటూ ఇంటి వైపుకి దారి తీశాను. సుమారు 2 గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఎలా అన్నాడు. చిన్నపిల్లలకి మరి ఇంజెక్షన్స్ వేయాలి కాబట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళి మరి తిరిగి వస్తుంది. బస్సు మరి సిటీ బస్సు కాబట్టి చాలా నిండుగా ఉంది, జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాప నిలబడి ఉంది లలిత బిడ్డను ఎత్తుకుని. అప్పుడు ఒక వృద్ధుడు ఏమన్నాడు తెలుసా? పాపను నాకు ఇవ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? నెరసిన జుట్టు, కాంతివంతమైనటువంటి కళ్ళు, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపములా ఉన్నాడాయన. ఇక్కడ జ్ఞానదీపములా ఉన్నాడాయన అనేటువంటి దాంట్లో ఇక్కడ మనకి రూపక సమాసం ఉంది. జ్ఞానం అనేది దీపము. కాబట్టి ఆ బస్సులో ప్రయాణం చేస్తూ వచ్చి మరి ఇద్దరు కూడా ఒకే స్టేజ్ దగ్గర దిగారు. స్టేజ్ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. అప్పుడు బిడ్డని తీసుకుంటుంది లలిత. థ్యాంక్స్ అంటూ పాపని అందుకోబోతుండగా ఇంటి దాకా ఆహ్వానించువా అన్నాడు నవ్వుతూ ఆయన. అప్పుడు లలిత రండి అంటూ ఇంటి వైపుకి దారి తీసి ఇంటికి తీసుకొచ్చింది. సుమారు ఆయన ఆ వృద్ధుడు 2 గంటల పాటు జీవనితో ఆప్యాయంగా ఆడుకున్నాడు. అప్పుడు లలితతో అంటున్నాడు ఆ వృద్ధుడు, ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దాని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాము. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదువ లేదమ్మా. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని, 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఈ వృద్ధుడు లలితతో అన్నటువంటి మాటలు ఏంటంటే, నీలాంటి జీవితమే మేము కూడా అనుభవించామమ్మా. ఈ ప్రపంచంలో ఇలాంటి పిల్లలకు కొదువు లేదు. అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు.
కానీ నీలాంటి తల్లులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను మేము సైనికురాలుగా పెంచాము, 10వ తరగతి వరకు చదివించామని చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషులా బతకగలరని నిరూపించాలనేదే మా ఆరాటము. మేము కన్న కలలు నిజమయ్యాయి. ఏంటి సార్, ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషులా బ్రతకగలరని నిరూపించాలనేదే మా ఆరాటం అని ఆ వృద్ధుడు అన్నాడు. మేము కన్న కలలు నిజమయ్యాయని చెప్తూ, జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు, నా పేరు విశ్వనాథన్, నేను తెలుగువాణ్ణే, జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో, జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయని చెప్పాడు ఆ వృద్ధుడు. నీకు ఇంతవరకు జీవనికి ఎంతమంది అయితే ఆత్మీయులు ఉంటారో ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకోమా అన్నాడు. వాస్తవానికి జీవని లిస్టులో ఆత్మీయులు ఎవరు లేరు, తల్లి తప్ప. కానీ లేరని తెలుసు, ఎందుకంటే ఈయన మనస్తత్వ శాస్త్రవేత్త, సైకాలజీ తెలిసినవాడు, ఎవరు ఉండరని తెలుసు. కాబట్టి జీవనికి ఉన్నటువంటి ఆత్మీయ లిస్టులో నన్ను చేర్చుకో అన్నాడు విశ్వనాథం గారు. నా పేరు విశ్వనాథమే, నేను తెలుగువాడినే అని ఎంతో ధైర్యాన్ని నూరు పోసాడు లలితకి. ఇలాంటి పిల్లలను పెంచాలి. నా కూతుర్ని కూడా మరి ఒక సైనికురాలుగా పెంచాను, 10వ తరగతి వరకు చదివించాను, ప్రయోజకురాలను చేశాను, ఆమె పేరు ప్రమోదిని అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక మరి పిక్చర్ని చూస్తున్నాం. ఈ బొమ్మను చూస్తే మరి ఈయన మనకి విశ్వనాథం గారు, ఈమె లలిత, మరి ఈమె జీవని జూనియర్. కాబట్టి ఈ విధంగా ఈ చక్కని బొమ్మని మనం ఇక్కడ తిలకిస్తున్నాం. చూడండి, విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త అడగచ్చు. విశ్వనాథం గారు ఎవరు అని అడిగితే ఆయన మనస్తత్వ శాస్త్రవేత్త. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చేటువంటి సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి. ఆయన ఇచ్చేటువంటి సూచనలు సలహాల వల్ల జీవనిలో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వము లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. సుమారు ఆమె నడవడానికి 4 సంవత్సరాలు పట్టిందండి. పుట్టిన బిడ్డ 9 నెలల నుంచి 1 year లోపల మరి పాకడము నడవడం నేర్చేసుకున్నారు. కానీ జీవని ఒక ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి మరి పాప కాబట్టి ఆమె నడవడానికి సుమారు 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది. ఇది కూడా మరి విశ్వనాథం గారి వల్ల, ఆయన సూచనల వల్ల, సలహాల వల్ల జరిగిందని చెప్పవచ్చు. జీవని అదొక మహాపోరాటం. వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ, లేసమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్నటువంటి ప్రయాణము. ఒక వెదురు బొంగు వేణువుగా కావడానికి ఎంత మరి శ్రమ పడతాదో, ఒక వెదురు బొంగుని మరి వేణువుగా, ఒక పిల్లను గ్రోవుగా దాన్ని తయారు చేయాలంటే దాన్ని మరి కోసి, దాన్ని కాల్చి, మరి అగ్గితో దానికి మరి కన్నాలు అంటే హోల్స్ వేయడం జరుగుతుంది. దాంట్లోంచి అద్భుతమైనటువంటి స్వరం వస్తుంది. అలాగా ఈమె నడవడానికి, జీవని నడవడానికి ఎంతో శ్రమ పడిందని ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తి ఏమో. జీవనికి ఆకాశం అంటే ఇష్టము, నీలి మబ్బు ఇష్టము, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపు అంటే ఇష్టం. ఆమెకి జీవనికి 4 సంవత్సరాల తర్వాత కొన్ని అభిరుచులు కలిగాయి. ఆమెకి ఏమేమి అంటే ఇష్టమంట? జీవనికి ఆకాశం అంటే ఇష్టం, 2 నీలి మబ్బులంటే ఇష్టము, ఎక్కడికో ఎగిరిపోయే సాగిపోయే పక్షుల గుంపులంటే కూడా ఇష్టమంట. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ అంటూ పాటలు పాడుతుంది. రోడ్డు పైన ఏ చిన్న అలికిడైనా బయటకు వచ్చి చూస్తుంది. పొద్దుటిపూట కాన్వెంటులకు పోయే నీల గౌనుల చిన్నారులు హడావడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది. హే 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 అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది.
తన భాషలో వాళ్ళకి చెప్పే శుభాకాంక్షలేమో. సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది. వారి వైపు చేతులూపుతుంది. ఆటలలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థన పూర్వకంగా చూస్తుంది. పిల్లలు ఆడుకుంటే నన్ను ఆడించండి అని ఒక అభ్యర్థన చేసేలాగా మరి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుందట. ఆటలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థన పూర్వకంగా చూస్తుందంట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి మరి ఆకాశం వైపు చేతులు చాచి ఓ అంటూ పాటలు పాడుతుందంట. రోడ్డు పని ఏ చిన్న అలికలైనా బయటకు వచ్చి చూస్తుందంట. పొద్దుటిపూట కాన్వెంట్కి పోయేటువంటి నీలగౌను చిన్నారుల హడావుడి అలరి చూసి ఆనందపడిపోతుంది. ఏ హే హే అంటూ మరి వాళ్ళ వైపు చూసి అరుస్తుంది. ఇలాగా మరి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా చాలా ఉల్లాసంగానే చక్కగా సంతోషంగానే ఉంటుందని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక చివరగా మరి 3వ భాగంలో ఉన్నటువంటి అంశాలను కూడా చూసి ఈ పాఠ్యాంశాన్ని మనం ముగించుకుందాం. సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. సాధారణంగా మరి బిడ్డకి 4 సంవత్సరాలు వచ్చేసాయి కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మతోనే కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు విడిచిపెట్టేది కదట. అందుకని సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతుంటాను. ఇది లలిత చెప్తుంది తల్లి. ఒకరోజు సాయంకాలం బజారుకు వెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగలగొట్టబడి ఉంది. భయంతో కొయ్యి బారిపోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగు పెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది. అది పెళ్లి ఆట కాబోలు. జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ, ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ. మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనము, ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు. ఆ తోట, ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలా ఉంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తర్వాత సాధారణంగా తమ బాహువులోనికి తీసుకున్నారు. అద్భుతం, అద్భుతం. వాళ్ళమ్మ ఒకరోజు బయటికి వెళ్ళొచ్చింది. గేటు తాళం వేసేసింది. కానీ ఒకరోజు సాయంకాలం బజారుకి వెళ్ళి వస్తున్నప్పుడు తల్లి ఇల్లు చేరేసరికి ఏమైంది? ఆ గేటు తాళం పగలగొట్టేసింది. ఎవరు పగలగొట్టారు? జీవనితో ఆటలాడుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు తాళం పగలగొట్టి జీవని ఇంట్లోకి వచ్చేసరి ఆ జీవనితో కలిసి ఆడుకుంటున్నారు. ఒకప్పుడు ఆ పిల్లలు జీవనితో ఆడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఎప్పుడైతే జీవనిలో చురుకుదనము, ఆ ముఖంలో తేజస్సు రావడం జరిగిందో ఆ చురుకుతనాన్ని చూసి పిల్లలు కూడా జీవనితో ఆడుకోవడానికి వచ్చేసారు. అప్పుడు ఈ తల్లి రాబోదు గేటు పగలగొట్టుంది. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టింది. అక్కడ అపురూపమైన దృశ్యం చూసింది. 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉన్నది. అది ఏ ఆట అంటండి? మరి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి పెళ్లి ఆట. జీవని చేతిలో ఏ బొమ్మ ఉంది? పెళ్లి కూతురు బొమ్మ ఉంది. ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ ఉంది. ఇలాగ చిన్న చిన్న గిన్నెలు, విందు భోజనము, ఆనందము, అరుపులు, కోలాహలం, చప్పట్లు. ఆ తోట, ఆ పరిసరాలు కూడా ఎలా మారిపోయింట? దేవతల రాజ్యంలా ఉందంట. ఎందుకంటే పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఏమి ఉండవు. అందుకే ముందు వారు జీవనాన్ని గేలి చేసిన, అవమానం చేసిన తర్వాత సాధారణంగా తమ బాహువులోకి తీసుకున్నారు. ఎంత చక్కగా మరి జీవనిని ఆ పిల్లలు కూడా మరి స్వీకరించి ఆ జీవనితో ఆడుకోవడం చూసి తల్లి పరవశించిపోయింది, ఆనందించు. నా బిడ్డతో కలిసి ఆడుకునేవారు కాదు, కానీ ఇప్పుడు నా బిడ్డతో వాళ్ళు ఆడుకుంటున్నారు. గేటు పగలగొట్టేసరనే బాధ ఏమీ లేదు. ఆ 10 మంది వచ్చి నా జీవనతో ఆడుకుంటున్నారనే సంతోషము, తల్లికి ఆనందము. ఎంత చక్కగా మరి ఈ పాఠ్యాంశం ముందు చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి చేయూతని కొంచెం ఇస్తే వారు కూడా అద్భుతాలు సృష్టిస్తారని తెలిపేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పాఠమే ఈ జీవని. తర్వాత విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము. ఎవరి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించారంటే విశ్వనాథం గారు. విశ్వనాథం గారు ఎవరండి? మనస్తత్వ శాస్త్రవేత్త. కొంతకాలానికి ఆ తరగతి టీచరు నన్ను పిలిచింది. ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బులు గీస్తుంది. ఏబిసిడీలు రాయమంటే చెట్లని, ఎగిరే పక్షుల్ని గీస్తుంది.
పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతుంది, ఇంతవరకు వర్ణమాల రాలేదని జీవని గురించి టీచరు తల్లికి ఫిర్యాదు చేసింది. జీవన ఏం చేస్తుందంటే ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బులు గీస్తుందంట, ఏబిసిడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుందంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవనలో ఏదో టాలెంట్ ఉంది, టీచర్ దాన్ని గమనించలేదు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క టాలెంట్ని కలిగి ఉంటారు. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని మరి ఉపాధ్యాయులు గుర్తించాలి. అందుకనే తల్లితో ఏం చేసింది, ఫిర్యాదు చేసింది, ఇంతవరకు వర్ణమాల రాయటం రావట్లేదని చెప్పింది. అప్పుడు చాలా చక్కని మాట్లాడుతుంది లలిత. తల్లిగా కాదండి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా. చూడండి లలిత ఏమంటుంది తెలుసా, ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి టీచర్. లలిత అంటుంది టీచర్స్తో, పాఠశాల యాజమాన్యంతో, నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది, తన యొక్క మెదడు బుర్ర నెమ్మదిగా మరి గ్రహిస్తుంది. వందల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. జీవనిని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమాజంలో వెనకబడిన వాళ్లకు, సామాజికంగా వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదువుకుని పెంచుతున్నట్లుగా పెంచుతున్నాం. కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదువుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానము, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యము అందరికీ సమంగా పంచుదామనే కదా. అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవని తల్లిగా కాదు, మార్పును కోరి మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పాప, తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి, తనను నిరుత్సాహపరచకండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాని మంచిగా స్పందించారు. జీవనిలోని ప్రత్యేకతను గుర్తించారు. జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టం. జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్లుగా చెప్పారు ఆ పాఠశాల యాజమాన్యం. అద్భుతం. ఇక్కడ లలిత కూడా టీచర్స్కి ఒక సందేశాన్ని ఇచ్చింది జీవని కోసం. ఆ ఇచ్చిన సందేశాన్ని కూడా పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం కూడా మరి స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనండి, జీవనని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఎందుకనంటే ఆమె మస్తిష్కం నెమ్మదిగా గ్రహిస్తుంది. జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. కాబట్టి ఆమె ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్ల. ఒక తల్లిగా నేను చెప్పడం లేదు, జీవని తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు కలిగిన పాప, తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి, తనను నిరుత్సాహపరచకండి అని కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం కూడా మంచిగా స్పందించారు. నేను ఒక తల్లిగా చెప్పడం లేదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఒక మార్పును తీసుకురండి. ఇలాంటి పిల్లలకి మీరు చేయూతనిస్తే, ఇలాంటి పిల్లలకి మనం ప్రోత్సాహిస్తే వారు కూడా అద్భుతాలు సృష్టించగలరు అని చెప్పడం జరిగింది. వయసు పెరిగే కొద్దీ జీవనంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కళ్ళల్లో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతుంది. వెకిలి నవ్వు బదులు ముచ్చట గొలిపే స్నిగ్ధహాసము, మంచి మరి నవ్వు, ఆనందమైనటువంటి ముఖము, ఇదివరకు కష్టం మీద మాటల్ని కూలబలుక్కుని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు కొద్దిగా మాట్లాడేటువంటి ఈ యొక్క జీవని ఇదివరకు కష్టం మీద మాటల్ని కూడబలుక్కుని మాట్లాడేటువంటి స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జీవనిలో చాలా అభివృద్ధి జరిగింది. మానసికంగా, సామాజికంగా జీవనంలో అభివృద్ధి మరి జరిగిందని మనం చెప్పవచ్చు. తర్వాత ఆ రోజు ఆదివారం
ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీరావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైనటువంటి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు ఆదివారం, అందరూ కూడా లేటుగానే లేస్తారు కాబట్టి ఆకాశం కూడా హాలిడే మూడ్లోనే ఉందంట. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని కూడా నిద్రలో నుంచి ఇంకా లేవలేదు. కానీ ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ కొట్టారు ఎవరో, లలిత ఇంటికి వచ్చి. లలిత ఇలా తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వచ్చిందట ఉదయాన్నే. ఇంకెవరు వచ్చారట? క్లాస్ టీచర్ ఎవరు? మాలినీరావు. ఆర్ట్ నేర్పించే టీచర్ ఎవరు? మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమైపోయారట. ఇలా డోర్ తీయగానే అందరూ కనిపించారు. ఆశ్చర్యం, ఓవైపు ఉద్వేగం. ఆ క్షణము శుభాకాంక్షలు లలిత గారు. జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చిందని వారు చెప్పడం జరిగింది. బా, అంటే చాలా చక్కనటువంటి బొమ్మలు వేసేది జీవని. ఆ బొమ్మల పోటీలో ఏమొచ్చిందంట? అమ్మ అనే బొమ్మ వేసిందంట. అమ్మ అనే బొమ్మ. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. ఏ అవార్డు అని అడుగుతాడు. సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చిందంట. మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అంటాం. కాబట్టి దక్షిణ భారతదేశంలో మరి ఆ పెయింటింగ్ ఒక్కరికే వచ్చింది అవార్డు. అది జీవనికి మాత్రమే వచ్చింది. అది మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి ప్రయాణం, రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు. ఎంత అద్భుతం అండి. మాస్కో వెళ్ళాలి, ఆ ప్రైజ్ తీసుకోవడానికి రెడీ అవ్వండి, పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. లలిత గారు కంగ్రెస్ అండి, ఈ విజయం మీదేనండి. మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ బొమ్మ అమ్మ, ఆ అమ్మ మీరే. ఆమెను తీర్చిదిద్దింది మీరే. ఈ విజయం మీదే. అనుభూతికి ఆశ్చర్యపోయింది, తబ్బిబ్బుబైపోతుంది ఈ లలిత గారు. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ అండి, నీ కూతురు సాధించినటువంటి విజయం. అందుకనే కదండి బిడ్డలు సాధించేటువంటి విజయము చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. ఆదివారం వచ్చారు కదండి, మంగళవారం నాడు జీవనితో టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు. అంటే ఆదివారం వాళ్ళు వచ్చారు, సోమవారం రికార్డ్ చేసి ఉంటారు. అది మంగళవారం నాడు టీవీలో టెలికాస్ట్ అవుతుంది. శ్రీవారు హడావడి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారండి శ్రీవారు. ఏ శ్రీవారు? లలిత గారి యొక్క భర్త గారు. స్నేహితులను ఇంటికి పిలిచేశాడు. నా కూతురు జీవని మరి గొప్ప ప్రైజ్ సంపాదించింది, చాలా టాలెంట్ ప్రదర్శిస్తుంది నా కూతురని గర్వంగా ఇప్పుడు చెప్పుకున్నాడు. స్నేహితులు కూడా ఇంటికి పిలిచాడు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనుంది. ఇంట్లో పండుగ వాతావరణం. అందరికీ జీవనని చూపించి షీ ఈజ్ మై ప్రైడ్ చైల్డ్, షీ ఈజ్ మై ప్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. చాలా గర్వంగా చెప్పుకున్నాడు. నా కూతురు చాలా గొప్పది అని గర్వంగా మరి కూతురు కోసం చెప్పుకున్నాడు. స్నేహితులు కూడా ఇంటికి పిలిచేశాడు. ఈ హడావడి మౌనంగా గమనిస్తున్నాను. ఎవరో శ్రీవారు చేస్తున్న హడావడిని లలిత చాలా సున్నితంగా గమనిస్తుంది, మౌనంగా గమనిస్తుంది. 8 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి. చివరిగా జీవనితో ఇంటర్వ్యూ. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. ఆ ఇంటర్వ్యూలో ముందుగా జీవని ఈ స్థితికి రావడానికి, ఇంత గొప్ప వ్యక్తి అవడానికి అని ఇంటర్వ్యూలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని, మరి క్లాస్ టీచర్ని, ఉపాధ్యాయుల్ని, ఆర్ట్ టీచర్ని అందరినీ కూడా ముందుగా ఇంటర్వ్యూ చేశారు.
వాళ్ళు చెప్పిన తర్వాత జీవనితో ఇంటర్వ్యూ, జీవని మీద అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. జీవనిని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే, ఏం మాట్లాడతలేదు. ఆ ఇంటర్వ్యూ వారు వేసేటువంటి ప్రశ్నలు చూడండి. నీకు ఇష్టమైన వారెవరు అని అడిగారు. అప్పుడు జీవని మౌనం కదండి, ఏం చెప్తుంది చూడండి. ఆ ఆ అమ్మ అంది. మీకు స్ఫూర్తి ఎవరు? ఆ అమ్మ. మళ్ళీ కూడా అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది? టీచర్ వైపు చూసింది. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తుంది. బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ. మళ్ళీ మౌనం. అంటే ఈ మాట ఇంటర్వ్యూ చేసేవాడు. ఇంట్లో నీకు పెయింటింగ్కి మీ నాన్నగారు నిన్ను ఎంకరేజ్ చేస్తుంటారు కదంటే నో, మౌనంగా ఉంది. హఠాత్తుగా జీవని కళ్ళలో నీటి పొర కదలాడి ఆ అమ్మే అన్నది. కాబట్టి ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేసింది, నన్ను నడిపించింది మా అమ్మే అని ఇక్కడ జీవని చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదండి. ఇక్కడ మరి ఛానల్స్ వారు, టీవీ ఛానల్స్ వారు వచ్చి మరి జీవనితో చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా మనం చేయూతనిస్తే వారు ఉన్నతమైనటువంటి స్థితిని మరి పొందుతారు. దానికి తల్లిదండ్రుల యొక్క కృషి కూడా ఉండాలి. ఇక్కడ తండ్రి సపోర్ట్ లేకపోయినా సరే తల్లి బిడ్డని ఎంతో తీర్చిదిద్దింది. కానీ చివరిలో నాన్నగారు కూడా వచ్చారు, తండ్రి కూడా వచ్చాడు. కూతురు యొక్క ఆ ప్రతిభను చూసి 10 మందికి కూడా చెప్పడం జరిగింది. అదే ప్రేమ తండ్రి మొదటి నుంచి చూపించి ఉంటే ఖచ్చితంగా తండ్రి మీద కూడా ఆ ప్రేమను చూపించేదము ఈ జీవని. కాబట్టి ఏదైనప్పటికి కూడా మనము ఇలాంటి పిల్లల్ని, ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా మనము చేయూతనివ్వాలి. వారిని మనం గేలి చేయకూడదు, అవమానపరచకూడదు. పిల్లలు ఇంత చక్కని పాఠం అందించినటువంటి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనం తెలియచేద్దాం. ఈ పాఠం మీరు విన్నారు కదా. మరి చిందాడు చిన్నోడు అనేటువంటి యాప్లో దీని మీద 50 ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది. మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, టెట్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఈ యొక్క పరీక్షలు రాయండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని మీరు అందుకుంటారు. నచ్చిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.